బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము శరీరము మరియు ఆత్మను పవర్ఫుల్గా చేసుకోవటానికి హీలింగ్ విధానము, యోగా ప్రాక్టీసు చేద్దాము. శరీరం కూడా చాలా విలువైనదే. హీల్ యువర్ బాడీ. మీ ఆరోగ్యాన్ని కూడా ఉంచుకోవాలి చక్కగా. అందుకని శరీరాన్ని మనము హీలింగ్ చేసుకుందాము. పరం ప్రకాశము, పరం లైట్, బేహద్ బాపూజీ యొక్క పవర్ తోటి ఆత్మను, శరీరమును కూడా శక్తిశాలిగా, నిరోగిగా చేసుకొనుటకు మనకు మనమే స్వయంగా హీలింగ్ చేసుకుందాం. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. మీ అందరికీ తెలుసు, ఈ శరీరానికి కూడా చాలా విలువ ఉన్నది. ఈ శరీరం ఉంటేనే మనం తపస్సు చేయగలము, పురుషార్థము చేయగలము, విశ్వ పరివర్తన, విశ్వ సేవ కూడా చేయగలము. కాబట్టి మనము విశ్వ పరివర్తన ఆత్మలము, విశ్వ కళ్యాణకారి ఆత్మలము, విశ్వ సేవాదారి ఆత్మలం. మనం చాలా హైయెస్ట్గా, పవర్ఫుల్గా తయారు చేసుకుంటేనే మనము విశ్వంనకు సేవ అనేది చేయగలుగుతాం. కాబట్టి మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. శరీరం సహకరిస్తేనే మనసు కూడా సహకరిస్తూ ఉంటుంది. అందుకని శరీరం కూడా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. సాధన చేయటానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఆత్మస్వరూపంలో కూర్చొని పరంపిత పరమాత్మతోటి కనెక్షన్ జోడించి, ఆ యొక్క పరమాత్మని యొక్క శక్తితోటే మన శరీరంలోని ప్రతి ఒక్క కణమును, ప్రతి ఒక్క భాగమును హీలింగ్ చేసుకోవటానికి, ఆరోగ్యంగా చేసుకోవటానికి మనము సాధన చేద్దాము. అందరూ స్ట్రెయిట్ రైట్గా కంఫర్టబుల్గా కూర్చోండి. రోజు యోగం చేయటానికి ఒక స్థానమును ఎంచుకోండి. ఎందుకు అంటే అక్కడ మీ యొక్క వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. మీకు పాజిటివ్ కోఆపరేషన్ చేస్తూ ఉంటాయి ఆ వేవ్స్. అందుకని రిలాక్స్ అయ్యి ఒక ఆసనం మీద కానీ, కుర్చీలో కానీ, ఒక పొజిషన్లో ఫ్రీగా, కష్టం లేకుండా, మనసు శరీరం మీద లాగకుండా సరైనటువంటి స్థానం ఎంచుకొని కరెక్ట్గా కూర్చోండి. ఆత్మస్వరూపంలో కూర్చోండి. స్ట్రైట్గా, అలర్ట్గా, జాగృతమై కూర్చోండి. కూర్చొని నిద్రలోకి పోవటం, వంగిపోవటం అలా చేయకుండా మనసుని, శరీరమును స్థిరంగా ఉంచితే మన బుద్ధి దేహంనకు అతీతంగా
ఈ వాక్కు ప్రపంచానికి అతీతంగా బేహద్ స్థానంలోకి, పవర్ హౌస్, లైట్ హౌస్లోకి వెళ్ళి పవర్ని తీసుకొని మనం హీలింగ్ చేసుకోగలుగుతాం. అచ్చా, స్ట్రిక్ట్ రైట్. పరం శాంతి. మనము ఆత్మ పరమాత్మతోటి కనెక్షన్ జోడించుటకు, పవర్ని తీసుకోవటానికి, నా కోసం నేను, విశ్వం కోసం నేను ఇప్పుడు యోగం చేస్తూ ఉన్నాను అని సంకల్పం చెయ్యండి. పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. మీ యొక్క కాన్సంట్రేషను మనసు, బుద్ధిని మీ యొక్క ఆత్మ పైన ఫోకస్ చేయండి. నేను బేహద్ కే పరం 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 మహాన్ ఆత్మను. నేను దివ్య ఆత్మను. నేను శాంత స్వరూప్ ఆత్మను. నేను నాలోని నెగిటివ్ మొత్తాన్ని బయటికి పంపిస్తూ పాజిటివ్ ఊర్జాని నా లోపలికి నింపుకుంటూ ఉన్నాను. నెమ్మదిగా నేను ఆత్మ యొక్క పరం లైట్ స్వరూపంలో, తేజోవంతమైన స్వరూపంలో, పాయింట్ ఆఫ్ లైట్ నా యొక్క సంకల్పాలను కంట్రోల్ చేసుకుంటూ నా ఆత్మ లోపలికి బేహద్ దాదాజీ యొక్క పవర్ని ఆత్మ లోపలికి నింపుకోవటానికి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతూ అలౌకికమైన దివ్యమైన స్వరూపంలోకి, నిత్యమైన శాశ్వతమైన స్వరూపంలోకి తీసుకొని వెళ్ళుటకు నేను పూర్తిగా ఏకాగ్రచిత్తంగా ఈ శరీరం నుండి నా యొక్క స్మృతిని తొలగిస్తూ బేహద్దు
పవర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మను చూసుకుంటూ నేను పరంప్రకాశిత ఆత్మగా స్థిరమై కూర్చున్నాను. నా ధ్యాస ఇప్పుడు భూమధ్యంలో ఉన్న ఆత్మ పైన మెరిసేటువంటి నక్షత్రంగా ఉన్న స్వరూపాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. నా ఆత్మలో కోటాను కోట్ల సూర్యుడి యొక్క పవరు ఉన్నది. ఆ ప్రకాశమునే చూస్తూ ఉన్నాను. నా లోపల కోటి సూర్యుల కాంతి ప్రకాశమే ప్రకాశముగా ఉన్నట్లు నేను విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆత్మ లైటుని స్వరూపమును స్థూలమైన ఆలోచనలు, భావనల నుండి తొలగించి బేహద్దు లైట్ హౌస్, మైట్ హౌస్, పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క స్మృతిని, శక్తిని పొందుటకు నేను బేహద్ కళా పరంధామంలోకి నా ఆత్మ యొక్క రచయిత అయిన పరబ్రహ్మ పరమేశ్వరుడును కనెక్ట్ అవుతూ ఉన్నాను. ఆత్మ ప్రకాశము నా లోపల అంతా వ్యాపిస్తూ ఉన్నది. నేను పరం ప్రకాశం యొక్క, పరం శాంతి యొక్క వైబ్రేషను నా లోపలికి వ్యాపిస్తూ ఉన్నది. నేనిప్పుడు నా ఒరిజినల్ స్వరూపాన్ని అనుభూతి పొందుతూ ధ్యానం యొక్క లోతులోకి వెళ్ళుటకు దేహం యొక్క స్మృతిని వదిలి ఏకదం పూర్తిగా బిందు స్వరూపంలోకి, బీజరూపీ స్టేజ్లోకి చేరుకుంటూ ఉన్నాను. నేను తర్క వితర్కానికి అతీతంగా ఏకదం శాంత స్వరూపంగా
పూర్తి శరీరంను ఆత్మ ప్రకాశము, పవర్ని, ప్రాణశక్తిని నా లోపల సకారాత్మక ఊర్జాను చూసుకుంటూ ఉన్నాను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, మాస్టర్ జ్ఞాన సాగరుడను, మాస్టర్ శాంతి సాగరుడను. ఈ యొక్క పవర్ని నా యొక్క ఆభా మండలంగా, దివ్య స్వరూపంగా ఉన్న నా శరీరం చుట్టూ ఆరాగా, స్ట్రాంగ్గా, పూర్తిగా ప్యూర్ వైట్ లైట్గా నా యొక్క ఆభా మండలము, పరం ప్రకాశము, పరం శాంతి యొక్క కిరణాలు పరం ప్రకాశము వెలువడుతూ ఉన్నట్టు నేను అనుభవం చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు నేను బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క మూల స్థానంలోకి వెళ్ళుటకు పూర్తిగా అవ్యక్త దివ్య స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. నేనిప్పుడు అవ్యక్త ఫరిస్తా, ఆత్మ లైట్, ఆత్మ శరీరము పరం ప్రకాశంతో, లైట్ స్వరూపంతో పరివర్తన అవుతూ నేను ఈ హద్దు ప్రపంచమును, ఈ మృత్యు ప్రపంచమును, వ్యక్త ప్రపంచమును, వినాశీ ప్రపంచమును దాటుకుంటూ నేను ఏ యొక్క నెగిటివ్ సంకల్పాన్ని, ఏ వాయుమండలం యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ నా ఆభా మండలాన్ని విచ్ఛిన్నం చేసి నా లోపలికి ప్రవేశించుటలేదు. నేను నా ఆరాను పూర్తిగా సీల్ చేసుకొని ఆత్మిక ప్రయాణంలో బేహద్ పవర్ హౌస్ దగ్గరికి, పాజిటివ్ ఎనర్జీని పొందుటకు, హీలింగ్ చేసుకొనుటకు, బేహద్ పరం లైట్ పూర్తిగా నా ఆత్మలోకి ఛార్జ్ చేసుకొనుటకు, నా బ్యాటరీని, ఆత్మ అనే దివ్యమైన బ్యాటరీని బేహద్ కళా పరంధామంలోని పవర్ని, పరమతత్వాన్ని, పరం లైట్ని ఛార్జ్ చేసుకొనుటకు నేను
అనంత విశ్వాలను దాటి యూనివర్సులను దాటి బేహద్దు విశ్వాన్ని దాటి హయ్యర్ డైమెన్షన్స్ను దాటి బేహద్ విశ్వాన్ని దాటి అనంత కళలు గల బేహద్ కళా పరంధామంలోకి నేను బేహద్ దివ్య స్వరూపంలో బేహద్ లైట్ స్వరూపంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను పరం ప్రకాశంను చూస్తూ ఉన్నా, జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉన్నా, పాజిటివ్ ఎనర్జీని, వైబ్రేషన్స్ని స్వీకరిస్తూ తీసుకుంటూ బేహద్ కళా పరంధామంలోకి బేహద్ మూల స్థానంలోకి దాదాజీ దగ్గరికి ఆత్మిక సర్జన్ అయిన సుప్రీం సర్జన్ అయిన బేహద్ బాపూజీ దగ్గరికి ప్రయాణం అవుతూ ఉన్నాను. ఇప్పుడు నేను దివ్యమైన మనసుతోటి, దివ్యమైన బుద్ధితోటి బేహద్ స్థానంలో, బేహద్ అవ్యక్త స్వరూపంలో, బేహద్ స్థానంలో, బేహద్కే బేహద్ కళా పరంధామంలో బేహద్ ఆల్మైటీ అథారిటీ దగ్గరకు చేరుకున్నాను. నేనే బ్రహ్మస్వరూపాన్ని, నేనే మాస్టర్ ఆల్మైటీ అథారిటీని అని నాకు ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక్కడ నేను పరం లైట్ స్వరూపాన్ని, బేహద్కి అనంత శక్తులు నా లోపలికి వచ్చినవి. నేను బేహద్ పవర్ని ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక్కడ బేహద్ ఆల్మైటీ అథారిటీ దివ్య మంగళ స్వరూపంను, ఆకారి నిరాకారి స్వరూపంలో ఉన్న దాదాజీని చూస్తూ ఉన్నాను. ఇక్కడ అయస్కాంతం లాంటి పవరు నా ఆత్మను బేహద్ బాప్ దగ్గరికి లాగుతూ ఉన్నది. ఇక్కడ పాలలాంటి సముద్రం లాగా ఉన్న పరం లైట్, పరం ప్రకాశము మొత్తం వ్యాపించి ఉన్నది. ఈ
బేహద్కే బేహద్ కళల పరంధామంలో వాయుమండలం అంతా పరం ప్రకాశంతో నిండి ఉంది. ఆల్మైటీ అథారిటీ నుండి బేహద్ పవరు బాపూజీ యొక్క భ్రూమధ్యం నుండి నా లోపలికి చార్జ్ అవుతూ ఉంది. ఈ యొక్క నా ఆత్మలోకి చార్జ్ అయిపోతూ ఆత్మ శరీరము పరం లైట్గా డబల్ లైట్ స్వరూపంగా చాలా తేలిగ్గా మారిపోయాను. నేనిప్పుడు డబల్ లైట్ ఫరిస్తా స్వరూపంగా నా దివ్య శరీరంలోకి పరం లైట్ పరం ప్రకాశము చార్జ్ అయినది. ఆ పవర్ని ఇప్పుడు నేను వైబ్రేషన్ రూపంలో బేహదు డైమెన్షన్ లోకి పంపిస్తూ నేనిప్పుడు బేహద్ స్థానము నుండి పవర్ని తీసుకొని మల్టీవర్స్లోకి పరం లైట్ పరం ప్రకాశాన్ని పరం శాంతిని పరం ఆనందమును పరం సుఖమును పంపిస్తూ ఉన్నాను. నా యొక్క వైబ్రేషన్స్ తోటి నేను మల్టీవర్స్ నుండి యూనివర్స్ లోపలికి, యూనివర్స్ నుండి గెలాక్సీలోకి, గెలాక్సీ నుండి బ్రహ్మాండంలోకి, నేనున్న భూమండలంలోకి, నేనున్న దేశంలోకి, నేనున్న స్థానంలోకి ఈ యొక్క పరం ప్రకాశ పవర్ని పంపిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనున్న స్థానంలో నేను అన్నిటి నుండి బంధనముక్తులైపోయాను. అన్ని కోరికల నుండి ముక్తులైపోయాను. ఎక్కడైతే ఏ స్థానంలో ఏ శరీరాన్ని అయితే నేను ధరించానో ఆ స్థూల శరీరం లోపలికి బేహద్ కళ పరం ప్రకాశమును భూమి మీద ఉన్న అన్ని ఆసక్తుల నుండి, అన్ని రిస్తాల నుండి, అన్ని వస్తువుల నుండి, అన్ని బంధనాల నుండి విముక్తుడి అయ్యి కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయినట్లు నేను చూసుకుంటూ ఉన్నాను. నా యొక్క కర్మ బంధనాలన్నీ సమాప్తమైపోయినట్లు నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఏదన్నా
కర్మల ఖాతా అనేక జన్మల రికార్డింగ్స్ నా కారణ శరీరంలో ఏవైతే ఉన్నాయో డిఎన్ఏలో ఎక్కడైతే రికార్డింగ్ అయి ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకోవటానికి బేహద్ కళా పవర్ని నా ఆత్మ లోపల నుండి కారణ శరీరంలో ఉన్న వికర్మల మీదకి పంపిస్తూ ఉన్నాను. రోగ శోకానికి కారణమైన కర్మలు రికార్డింగ్స్ను బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క పవర్ తోటి నేను డిలీట్ చేసుకుంటూ ఉన్నాను. నేను దివ్యాత్మని, బేహద్ పరంపరమాత్మను, పరంప్రకాశమైన ఆత్మను. నా ఆత్మలోని పవరు ఇప్పుడు మనోమయ శరీరాన్ని, కారణ శరీరాన్ని క్లీన్ చేస్తూ ఉన్నది. నా ఈ రోగానికి కారణమైన కర్మల ఖాతా ఎక్కడ డిఎన్ఏలో ఉన్నదో దాని మీదకు నేను పంపిస్తూ ఉన్నా. బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క అలౌకికమైన దివ్యశక్తులు నా ఆత్మ నుండి నా డిఎన్ఏలోకి వెళ్ళి క్లీన్ అయిపోతూ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రాణమయ శరీరాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. బేహద్ కళా పరంధామంలోని పవర్ని నా యొక్క క్లీనింగ్ ప్రాసెస్కి ఆల్మైటీ అథారిటీ యొక్క పవర్ని, వైబ్రేషన్స్ని ఆ ప్రపంచం నుండి తీసుకొని వచ్చి హీలింగ్ చేసుకుంటూ ఉన్నా. ఆ పవరు నా మహాకారణ శరీరంలోను, కారణ శరీరంలోను పూర్తిగా వ్యాపించి పోతూ ఉన్నది, క్లీన్ అవుతూ ఉంది. బేహద్ పవర్ తోటి అన్నిటినీ డిలీట్ చేసుకుంటూ ఉన్నాను. క్లీనింగ్ అవుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు నా యొక్క ఆరోగ్యమును బాగు చేసుకుంటూ ఉన్నాను. పరం శాంతి, పరం పవర్ తోటి నేను సుఖంగా, దివ్యంగా, ఆనందంగా ఉన్నాను. నాకిప్పుడు ఏ బాధ, ఏ చింతన, ఏ కష్టము స్థూలంగాను, సూక్ష్మంగాను, వ్యక్తంలో ఏమీ లేకుండా పోతూ ఉన్నట్లు హీలింగ్ చేసుకుంటూ ఉన్నాను. నేను పరం శాంతిమయంగా, పరం సుఖమయంగా
పరమానందమయంగా, అవ్యక్తంగా నన్ను నేను మలుచుకుంటూ ఉన్నాను. బేహద్దు పవరు నా ఆత్మ లోపలికి 100% పరం లైటుని, పరం శాంతిని, పరం ఆనందమును అనుభూతి పొందుతూ ఉన్నాను. నా స్థూల శరీరంలో ఉన్న 1000 ట్రిలియన్ కణాలలో పరం శాంతి, పరం లైట్ ఛార్జ్ అయిపోతూ ఉన్నది. దానిలో ఉన్న ఏ నెగిటివ్ కర్మలు, ఖాతాలు పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క సెల్లులో బేహద్ దాదాజీ యొక్క జ్ఞాన పవరు, పరం లైట్ పవరు, పరం శక్తి ఛార్జ్ అవుతూ ఉన్నవి. నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, సంపూర్ణ అవినాశి స్వరూపంగా, ప్రకాశ స్వరూపంలో ఉన్నాను. నేను బాపు రూపాన్ని ధారణ చేయుటకు, బాప్ సమానమైన పవర్ని, బాప్ సమానమైన జ్ఞానమును ధారణ చేయుటకు నా ఆత్మను నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. దీనికి నేను పరంపిత పరమాత్మకు పూర్తిగా సమర్పణ బుద్ధితో ఉన్నాను. ఈ శరీరము, మనసు, బుద్ధి ఈశ్వరీయ సేవకు, విశ్వ పరివర్తన కార్యమునకు అంకితం చేస్తూ ఉన్నాను. నేను విశ్వ సేవాదారిగా నా తనువు, నా మనసు, నా బుద్ధి మొత్తమును, సమయమును, సంకల్పమును, శ్వాసను కూడా సమర్పణ చేస్తూ ఉన్నాను. నేను పరం ప్రకాశం యొక్క ఛత్ర ఛాయలో ఉన్నాను. సంపూర్ణ సరెండర్ అయి ఉన్నాను. ఏక్ బాప్ దూజా నా కోయి. నాకు బాపు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ స్వరూపంలో, ఆ యొక్క స్థితిలో ఆ యొక్క స్వరూపంలో బాపు పవర్ని పొందుతూ విశ్వాత్మలకి దానం చేస్తూ ఉన్నాను. ఈ విశ్వంలో ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద బేహద్దు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా బేహద్ జ్ఞానము, బేహద్దు దాదాజీ యొక్క పరిచయము
అందుగాక ప్రతి ఒక్కరూ జాగృతమయ్యి విశ్వ పరివర్తన కార్యమునకు సహయోగులుగా అగురుగాక. 33 కోట్ల దేవతాత్మలు మేల్కొని విశ్వ ఉద్ధరణకు వారి వంతు సాయము చేయురుగాక. బేహద్ దాదాజీ యొక్క పవరు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నది. ప్రకాశవంతంగా ఈ భూమి, ఈ బ్రహ్మాండము, అనంతకోటి బ్రహ్మాండాలు, అనంత గెలాక్సీలు పరం ప్రకాశంగా మారిపోతూ ఉన్నాయి. వాయుమండలం అంతా పరమతత్వాలుగా మారిపోయినవి. అనంత విశ్వాలు పరం లైట్గా మారిపోయినవి. బేహద్ పిల్లలందరూ దివ్య స్వరూపంలోకి, డబల్ లైట్ స్వరూపంలోకి, పరం లైట్ స్వరూపంలోకి పరివర్తన అయ్యి విశ్వ పరివర్తనకు సంకల్పాలు చేస్తూ ఉన్నారు. అందరూ ఏకత్రితమయ్యి బేహద్ దాదాజీ ద్వారా పరం ప్రకాశమును, పరం లైటుని పూర్తిగా పంచుతూ ఉన్నారు. పరం లైట్, పరం ప్రకాశంగా విశ్వము మారిపోయినది. బేహద్ దాదాజీ యొక్క స్వరూపంలోకి అందరూ మారి బేహద్ దాదాజీ తోటి బేహద్ స్థానంలోకి వెళ్ళుటకు డబల్ లైట్ స్వరూపంలో బేహద్ విమానంలో చేరుకొని రెడీ అయి కూర్చున్నారు. बेहद के बेहद परम 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 महाशांति పరమాత్మ యొక్క ఊర్జ శరీరంలో వ్యాపిస్తూ ఉంది. బేహద్ దాదాజీని, బేహద్ ఆకారి బాపు చోటురాం బాపూజీని హెల్ప్ లైన్ తీసుకుంటూ ముందుకు సాగటానికి రెడీగా ఉన్నారు. పరమాత్మ యొక్క ఊర్జాలో బేహద్ బాపు స్వరూపంలో అందరూ ఉన్నారు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। बेहद के बेहद परम 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 महाशांति है।